మండల కేంద్రంలోని శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని అధ్యక్షులు భాద్యా నాయక్, ఉపాధ్యక్షులు మోహన్ నాయక్, విఠల్ నాయక్, ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు హరిచంద్ర నాయక్, సోమ్లా తండా సర్పంచి భీక్యా నాయక్, సంఘ సభ్యులు రమేష్ నాయక్, రాజు నాయక్, వక్రం నాయక్, దేవాలన్ నాయక్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ, మేము చేగుంట మండలంలోని వివిధ తండాలకు చెందిన వారమని, మా అందరికీ దేవుడైన సేవాలాల్ మహారాజ్ గుడి గురించి పూజలు చేయడానికి మాకు ఎలాంటి స్థలము లేదని, మాకు స్థలం ఇవ్వగలరని ప్రభుత్వాన్ని కోరటం జరిగిందని, స్థానిక చేగుంట సర్పంచ్ని, ఎంపీపీని, జెడ్పీటీసీని, ఎమ్మెల్యేని అందరినీ కూడా అడిగామని, వారు స్పందించి తప్పకుండా ఇస్తామని చెప్పారని తెలియజేశారు. అయినా మాకు ఇప్పటి వరకు కూడా స్థలం ఇవ్వలేదని, మాకు స్థలం ఇవ్వాలని మేము కోరుతున్నామని అన్నారు. వారు వచ్చే నెల ఫిబ్రవరి 15వ తారీఖు సేవాలాల్ జయంతి సందర్భంగా చేగుంట బస్టాండ్ నుండి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ వరకు భారీ ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. సంత్ సేవాలాల్ 285 జయంతి కోసం ఫిబ్రవరి 15న బస్టాండ్ నుంచి ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ దాకా పెద్ద ర్యాలీ నిర్ణయిస్తూ ఆ ర్యాలీకి ప్రజాప్రతినిధులు మరి అందరు సహకరించాలని, సేవాలాల్ జయంతి కోసము అందరు ర్యాలీకి సహకరించాలని ప్రభుత్వానికి కోరుతూ, ఈ సేవాలాల్ జయంతి కోసము మా ఎస్టీ బంజారా సంఘ నాయకులు అందరూ చేగుంటల 15 నాడు ఫిబ్రవరి 15న ర్యాలీకి అందరు సహకరించాలని మనవి చేస్తున్నాను. చేగుంట మండల్ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవ కమిటీ ఈరోజు సమావేశం కావడం జరిగింది. ఇందులో వచ్చే నెల 15వ తారీఖు నాడు సేవాలాల్ మహారాజ్ జయంతి ఉందన్న ఇక్కడ చేగుంటలో భారీ ఎత్తున ఆ జయంతి ఉత్సవాలను గత 2 సంవత్సరాల నుంచి మేము చేసుకుంటూ వస్తున్నాము. ఈసారి కూడా ఇక్కడ అదేవిధంగా భారీ ఎత్తున ర్యాలీతో పాటు భోగబండార్ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి చేగుంట మండల అధికారులు, ప్రభుత్వ అధికారులు మాకు సహాయ సహకారంతో ఉండాలని, అదేవిధంగా ఆ రోజు లోకల్ హాలిడే కింద సెలవు దినం ప్రకటించాలని, అదేవిధంగా మాకు ప్రభుత్వ భూమిని మా సేవాలాల్ మహారాజ్ మేరమా యొక్క మందిర్ కొరకు స్థలాన్ని కూడా ఆలోపు కేటాయిస్తే బాగుంటుందని, అదేవిధంగా చెమట మండల యొక్క తండాల ప్రజలు, బంజారా నాయకులు ఫిబ్రవరి 15 నాడు భారీ ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవంను విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాము. జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్. జై సేవాలాల్. సేవాలాల్ అనేది అంటే ఏంటి అంటే దగ్గర 300 సంవత్సరాల కింద సేవాలాల్ అనే వ్యక్తి, భగవంతుని స్వరూపమైనటువంటి సేవాలాల్ గారు జన్మించడం ఆ టైంలో జరిగింది. కానీ పూర్తిగా ఏంటంటే ధర్మానికి అనుకూలంగా, ధర్మము ఏ రకంగా నిర్వర్తించాలి, ధర్మాన్ని ఏ రకంగా ఇచ్చేయాలి పూర్తిగా నేర్పిన వ్యక్తి సేవాలాల్. అలాంటి వ్యక్తి సేవాలాల్ను ఆ టైంలోనే కొందరు పడిరాని వాళ్ళు సేవాలాల్ను ఏం చేసినారంటే, ఈ సేవాలాల్ ఏదేదో చెప్తున్నాడు, మాయమాటలు చెప్తున్నాడు, ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి ఆ టైంలోనే ఒక దాంట్లో ఒక పళ్ళెంలో విషం పోసి సేవాలాల్ గారికి ఇవ్వడం జరిగింది. దాన్ని తాగినాక సేవాలాల్ చనిపోతారని తెలిసి, కానీ అది భగవంతుని ధర్మంతో జీవిస్తున్నారు కాబట్టి ఆ సేవాలాల్ తాగిన తర్వాత అది విషం పోయి అమృతం లాగా తయారైంది. అలాంటి సేవాలాల్ని ఇవాళ భూమి ఇచ్చి మళ్ళీ లాక్కోవడం, మళ్ళీ చేయడం, ఇచ్చిన గుడి కట్టే దగ్గర వచ్చి కనీళ్ళు నాటడం, ఇది మంచిది కాదు. ఎవరైనా వాళ్ళ లీడర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ సహకరించి గుడిని కట్టుకోవడానికి అన్ని రకాలుగా సహకరించాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్, జై మేరామా, జై మేరామా. మా గురువు అయినటువంటి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15 నాడు జరుపుకుంటారు. భారతదేశంలో అందరూ మా బంజారా గిరిజన తాండాలో సేవాలాల్ భోగబండార్ జరుపుకుంటారు. మేము కూడా గత 2 సంవత్సరాల నుండి చేగుంట మండల్ కేంద్రంగా ఇక్కడ ఆర్ఎంబీ గెస్ట్ ఎదురంగా సేవాలాల్ మహారాజ్ జయంతి జరుపుకుంటున్నాము.
2 సంవత్సరాల నుండి మాకు ఎలాంటి స్థలం కానీ దేవాలయం కట్టుకోవడానికి అధికారులకు వినతి పత్రం ఇచ్చాము, ఎమ్మెల్యే గారికి ఇచ్చాము, మంత్రుల గారికి కూడా ఇచ్చాము. ఇప్పుడు మన చౌంట మండల్ ఆర్ఐ సార్ కూడా మొన్న రీసెంట్గా 3 రోజుల కింద కూడా అప్లికేషన్ పెట్టాము. కానీ ఎలాంటి మాకు న్యాయం జరగలేదు. ఈసారన్నా మాకు ప్రభుత్వము సెలవు దినం ప్రకటించి స్థలం కూడా కేటాయిస్తే బాగుంటుందని మేము మా బంజారా తరఫున డిమాండ్ చేస్తున్నాము. మా డిమాండ్లను గోర్ బంజారా తాండలో మారో నంగారా అని మేము ప్రతి తాండాలో ఉద్యమం చేసుకుంటూ పోతున్నాము. కానీ ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు మాకు ఇంకా రావట్లేదు. మా తాండాలు అలాగే ఉన్నాయి, రోడ్లు ఎలాంటివి కూడా మా స్పెషాలిటీ మాకు లేదు అసలు. కావున మాకు శివలాల్ మహారాజ్ మందిర్ కొరకు చెవుండ ప్రాంతంగా ఇక్కడ కేంద్రంగా శివలాల్ మహారాజ్ జయంతి జరుపుకునే వరకు స్థలం కేటాయించాలని కోరుకుంటున్నాము. జై శివలాల్, జై జై శివలాల్, జై శివలాల్. మేరమ్మ గురించి మేము చెవుట మండలు ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, మరి సర్పంచ్కు, ఎంపీపీకు, జడ్పీటీసీకు మరి పదేగా కోరేది ఏంటంటే శివలాల్ మేరమ్మ గుడి గురించి మాకు ఒక 2 గుంటల భూమి మీ ఆదివారంలో మాకు ఇవ్వాలి. మీకు ఇక్కడ శివలాల్ మేరమ్మ గుడి కట్టాలని మేము అనుకుంటున్నాము. దీని మీద పెద్ద మనసు చేసుకొని మాకు అందరూ అంగీకరిస్తే మేము ఇక్కడ శివలాల్ మేరమ్మ గుడి కట్టడానికి సిద్ధమున్నాము. చెవుట ప్రజలు మాకు అంగీకరించాలని చెవుట మండల మరి ఎంపీపీ శ్రీనివాసన్న గారికి, సర్పంచ్ మంచిగట్ల సీనన్న గారికి, మరి ఎంపీపీ జడ్పీటీసీ సీనన్న గారికి మరి మేము పదే కోరి ఇదే విధంగా మమ్మల్ని సహకరించాలి. మేము గుడి గురించి అడుగుతున్నాం, మా ఇల్లు గురించి కాదు, మాకు ఇక్కడ ఉండడానికి కాదు. చెవుట మండల శివలాల్ మేరమ్మ గుడి కావాలని మేము పదే కోరుతున్నాము. దీనికి 2001 నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు లాస్ట్ వరకైనా మా గుడి శివలాల్ గుడి గురించి మీరు స్థలం ఇస్తే మీకు శిలపలక పైన మీ పేరు ఎప్పటికీ ఉంటుందని నేను కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై శివలాల్, జై శివలాల్, జై శివలాల్, జై శివలాల్, జై మేరమ్మ.